అండి, గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు ఎంజెడ్ అబాకా ఛానల్కి. ఇగో 5వ తారీఖు ఇవాళ చాలా ఇంపార్టెంట్ ఈనాడు. ఓకే, ఇదిగోండి, ఎస్సీ వర్గీకరణకు సై కేంది మీరు ఎదురు చూస్తున్నా, మనమందరం ఎదురు చూస్తున్నా వార్త వచ్చేసింది. నేను అందుకే చెప్తున్నాను, అనవసరంగా సోషల్ మీడియాలో ఉన్న థంబ్నెయిల్స్ వీడియోస్ చూసి కానీ ఎవ్వరి వీడియోస్ అయినా చూడడం కాదు. ఫోకస్ మనం సబ్జెక్టు మీద ఫోకస్ చేయాలి. రేపు ఎగ్జామ్ అంటే మనం రాయగల స్థితిలో ఉండాలి అంతే. రేపు ఎగ్జామ్ అంటే రాయగలిగే స్థితిలో ఉండాలి. అలా ప్రిపేర్ కావాలి తప్ప అవి వస్తుందా ఇది వస్తుంది దాని టైంని బట్టి అది వస్తుంది అంతే. దాన్ని ఎవ్వరం ఏం చెయ్యం. ఓకేనా. 3 గ్రూపులుగా 59 కులాలు మాదిగలున్న గ్రూపులు. గ్రూప్ 2లోని కులాలకు 9% రిజర్వేషన్. మాలలు ఎక్కువగా ఉన్న గ్రూప్ 3లోని కులాలకు 5% అట. అత్యంత వెనుకబడిన 15 కులాలకు 1%. 4 సిఫారసులతో జస్టిస్ షమీమ్ అఖ్తర్ నివేదిక. క్రిమిలియర్ ప్రతిపాదనను తిరస్కరించిన ప్రభుత్వము, నివేదికకు ఆమోదించిన ఉభయ సభలు. చూసిరా, స్క్రీన్ షాట్ తీసుకోరా. ఫిబ్రవరి 4న తెలంగాణ సోషల్ జస్టిస్ డే. ఎస్సీ వర్గీకరణకు త్వరలోనే చట్టబద్ధత. శతాబ్దాల నాటి సమస్యను శాశ్వత పరిష్కారం. దేశవ్యాప్తంగా కులగణన చేయాలని కేంద్రంపై ఒత్తిడి తెస్తాం. శాసనసభలో సీఎం రేవంత్ రెడ్డి. ఓకే, దేశవ్యాప్తంగా కులగణన చేపట్టండి కేంద్రాన్ని కోరుతూ శాసనసభ మండలిలో తీర్మానాల ఆమోదం. ఓకే, మీరందరూ దయచేసి ప్లీజ్ ప్రామాణికమైన ఒక పేపర్ చదవండి. రిమైనింగ్ మీకు చదువుకు సంబంధించిన స్టడీకి సంబంధించిన పేపర్స్ ఇంకేవైనా చదువుకోండి, కానీ ఒక ప్రామాణికరంగా పేపర్ మాత్రం తప్పకుండా చదవాలి. ఎందుకంటే వచ్చే న్యూస్ మనకు ఖచ్చితంగా కరెక్ట్గా తెలిసి ఉండాలి. ఓకే, చట్టబద్ధంగా వచ్చేవి. గ్రూపుల వారీగా ఎస్సీ రిజర్వేషన్లు ఇలా ఇగో చూడూరి. ఓకే, సామాజికంగా, ఆర్థికంగా, విద్యాపరంగా అత్యంత వెనుకబడిన కులాలు. గ్రూప్ 2 మధ్యస్థంగా లబ్ధి పొందిన కులాలు. గ్రూప్ 3 మొత్తం మెరుగైన ప్రయోజనాలు పొందిన కులాలు. స్క్రీన్ షాట్ తీసుకుని స్థానిక ఎన్నికల్లో 42% సీట్లు బీసీలకు. ఓకే, ఇక తర్వాత 42%కి చట్టబద్ధత తెస్తారని అనుకున్నాం. తాజా నివేదికలో బీసీ జనాభా ఎందుకు తగ్గిందో చెప్పాలి. కేటీఆర్ బీసీల జనాభా ఎందుకు తగ్గిందో అయిపోయిందా. కాంగ్రెస్లో చేరిన బారస ఎమ్మెల్యేకు నోటీసులు. భారతీయులకు సెగ. అమెరికా నుంచి భారత్కు అక్రమ వలసదారుల విమానం. చూడరు, ఏం లేదు. ఇగో జేఈఈ మెయిన్స్ ప్రాథమిక కీ విడుదల. రేపటి వరకు అభ్యంతరాల స్వీకరణ. రాష్ట్రానికి కొత్త రైల్వే ప్రాజెక్టులు లేనట్లే. వాణిజ్య యుద్ధం తీవ్రం. అందుకే చెప్తున్నాను కదండి. ఇగో అడవిలో మంట, నగరానికి తంట. ఏంటిది అది? చీకటి పడిందంటే చాలు మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా కుతుబుల్లాపూర్ నియోజకవర్గం జగద్గిరి గుట్ట హెచ్ఎంటీ జంగిల్ నిత్యం ఈ దృశ్యం కనిపిస్తుంది. జగద్గిరి గుట్ట షాపూర్ నగర్ వెళ్ళే పైప్లైన్ రోడ్లో దాదాపు 3 కిలోమీటర్ల మేర వేలాది చెట్లున్న దట్టమైన అడవి అది. నియోజకవర్గ పరిధిలో పరిశ్రమలో వినియోగించే రసాయన డబ్బాలు ఖాళీ అయ్యాక వాటిని ఈ అడవిలోకి తీసుకొచ్చి చీకటి పడ్డాక దహనం చేస్తుంటారు. దీంతో ఘాటు వాసనతో కూడిన పొగలు కిలోమీటర్ల మేర అలుముకొని నగరాన్ని కమ్మేస్తుంటాయి. సో రోజు ఈ పొగతో ఇబ్బందులు పడుతున్నారని, అనారోగ్య సమస్యలు తలెత్తున్నాయని అధికారులు చెప్పారు. స్థానిక ఎన్నికల్లో బీసీలకు 42% సీట్లు ఇచ్చేందుకు సిద్ధం. చూడండి ఒక్కసారి. భారతీయులకు సెగ. నేను మొత్తం ఎందుకు చదువుతున్నానంటే మీకు ఖచ్చితంగా పేపర్ గురించి తెలిసి ఉండాలని. మొత్తం బీసీలు 56.33%. ఓకే, ముస్లిం మైనారిటీలోని వారికి మినహాయిస్తే 46.25%. శాసనసభలో ప్రకటించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఇదిగోండి సర్వే ప్రకారం
సర్వే ప్రకారం సామాజిక వర్గాల వారీగా వివరాలు ఇవి. ఇగో స్క్రీన్ షాట్ తీసుకోరి. ఎస్సీలు మొత్తం జనాభాలో శాతం, ఇగో ఇది కూడా వచ్చే అవకాశం. స్క్రీన్ షాట్ తీసుకోరు, ఏం కాదు. ఎస్టీలు, ముస్లిం మైనారిటీలో బీసీలు, ముస్లిం మైనారిటీలో ఓసీలు ముస్లిం మైనారిటీలోని వారు మినహా, ముస్లిం మైనారిటీలోని ఓసీలతో కలిపి, బీసీలు ముస్లిం మైనారిటీలోని వారు మినహా, ముస్లిం మైనారిటీలోని బీసీలతో కలిపి మొత్తం బీసీలు. ఫిబ్రవరి 4న తెలంగాణ సోషల్ జస్టిస్ డే. ఫిబ్రవరి 4. ఫిబ్రవరి 14 ఏంటిది రాయాలి. ఫిబ్రవరి 14 ఏ డే? ఏ డేలో గుర్తున్నాయో రాయండి. ఫిబ్రవరి 14. మరి ఫిబ్రవరి 14 ఇక 10 తీసేస్తే తెలంగాణ సోషల్ జస్టిస్ డే. ఇది న్యాయం చేసుడు. అదేమో ఏంటిదో రాయండి, ఓకేనా? ఇంకేమున్నాయి తప్పకుండా. ఇక కాంగ్రెస్లో చేరిన బారాస ఎమ్మెల్యేలకు నోటీసులు. విద్యా హక్కు చట్టం అమల్లో తాత్సరమా ఇది? తెలంగాణ సహా 3 రాష్ట్రాలపై సుప్రీం అసంతృప్తి. విద్యా హక్కు చట్టం ప్రకారం 25% సీట్లను నిరుపేద వర్గాలకు కేటాయించే విషయంలో జరగనున్న తాత్సారాన్ని సవాల్ చేస్తూ దాఖలైన ప్రజా ప్రయోజన వాజ్యంలో నోటీసులు జారీ చేసిన అఫిడవిట్ దాఖలు చేయకపోవడంపై సుప్రీంకోర్టు తెలంగాణ, పంజాబ్, జమ్మూ కాశ్మీర్ రాష్ట్రాలపై అసంతృప్తి వ్యక్తం చేసింది. మేబీ ఇదిగోండి, ఇక్కడ కూడా తదుపరి విచారణలోపు కౌంటర్ దాఖలు చేయకపోతే ఆయా రాష్ట్రాల ప్రధాన కార్యదర్శుల కోర్టుకు హాజరు కావాల్సి ఉంటుందని హెచ్చరిక. ఏ క్వశ్చన్ ఇస్తాడో కూడా తెలియదు మనకు. రాష్ట్రంలో 5,810 మండల పరిషత్ ప్రాదేశిక నియోజకవర్గాలు. ఎస్సీ వర్గీకరణకు సై అంటే సై అంటున్నారు. ఇంకేంది? ప్రకృతిలోనే సంస్కృతి మనుగడ. భారతీయ సంస్కృతి ఉత్సవంలో పర్యావరణవేత్తలు చూడురి. వీళ్ళే చలిపులి వేయడం లేదు. మొక్కల్ని మొలిపించే నోట్బుక్ ఇది. ప్రిఫరెన్షియల్ విధానంలో పోస్టుల భర్తీ. చూడు, నోటిపై గ్రూపులో అభ్యర్థుల లేకుంటే తదుపరి గ్రూపుల్లోని అర్హులకు ప్రాధాన్యం. ఎస్సీలోని తొలి రోస్టర్ పాయింట్, గ్రూప్ 2లోని ఉపకులాలకు ఏకసభ్య కమిషన్ సిఫారసు. రోస్టర్ పాయింట్ల కేటాయింపు. గ్రూప్ 1 7, గ్రూప్ 2 గిన్నున్నాయి, గ్రూప్ 3 ఓకే. గ్రూప్ 2లకే తొలి ప్రాధాన్యం. ఏమున్నాయి ఇక్కడ? హామీల అమలు ఏమైంది? రేణుకా చౌదరి. ఎస్సీ ఉపకులాల వారీగా దరఖాస్తుల స్వీకరణ. ప్రవేశ పరీక్షల్లో అమలు. ఉన్నత విద్యామండలి నిర్ణయం. వెబ్సైట్ నుంచే 15 నిమిషాల ముందు గేట్లు మూసివేత. పంట దిగుబడి రాలేదని రైతుల బలవన్మరణం పాపం. మంత్రుల ప్రాంగణ సముదాయం ముట్టడి. తెలంగాణ సీఎం పదవి బీసీలకు ఇవ్వాలి. ఇంకేమున్నాయి? రోడ్డు ప్రమాదంలో మహిళా ఎస్ఐ దుర్మరణం పాపం. ఎంత కష్టపడి చూసిరా, ఏం చేస్తాం, అదృష్టం అంతే. కారులో వెళ్తూ ద్విచక్ర వాహనాన్ని ఢీకొనడంతో ఓ యువకుడు మృతి. ప్రభుత్వ నిర్లక్ష్యం విశ్రాంత ఉద్యోగులకు శాపం. మాజీ మంత్రి హరీష్ రావు విమర్శ. కాంగ్రెస్ మార్క్ విజయం. పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ గాంధీ భవన్లో సంబరాలు. ఎమ్మెల్సీ ఎన్నికలకు 2వ రోజు 3 నామినేషన్లు దాఖలు. వ్యవస్థాపక సామర్థ్యాలకు పదును. హోరాహోరీ సమరం ఎవరిది విజయం? హోరాహోరీ సమరం ఎవరిది విజయం? వినండి, ముందు వినే అలవాటున్నాడు. వినే అలవాటు లేనోడు ఎప్పుడు అజ్ఞాని. నిజంగా చాలామందికి వినే అలవాటు ఉండదు. అదే ఫస్ట్ లైఫ్ స్కిల్. వినే అలవాటు చేసుకోవాలి, చెప్పే అలవాటు కాదు. ఎక్కువ చెప్పే ఎదుటోళ్ళని మూతి మూసుకునేటట్టు చేస్తారు. వాళ్ళకి నాలెడ్జ్ చాలా తక్కువ ఉంటుంది. 75% వినాలి, 25% మాట్లాడాలి. మన సమాజంలో బాధలు, విషాదాలు అనేకం ఉన్నాయి. కళాకారులెవరూ వాటి ప్రభావానికి గురి కాకుండా ఉండలేరు.
నేను ఏదైనా కళా సృష్టి చేస్తే దానికి ప్రేరణ సమాజం నుంచే వస్తుంది. అంతే కదా. సుంకాల బాధుడితో సాధించేదేంటి? ఏమవుతున్నారు? జీవితంలో స్థిరపడడానికి విద్య ఎంతగానో తోడ్పడుతుంది. సమాజంలో ఎలా మెలగాలో నేర్పిస్తుంది. పేదరికం, కుటుంబం సంబంధం కారణాల వల్ల ఇండియాలో చాలామంది పిల్లలు చదువును మధ్యలోనే వదిలేస్తున్నారు. దేశీయ యువతలో ఆయా వయసుల వారి అమ్మాయిలు, అబ్బాయిలు ఎంత శాతం మంది పాఠశాల, కళాశాలల్లో నమోదు కాలేదంటే ఇక చూసుకోరు. ఈ మేబీ ఏమో ఇది కూడా రావచ్చేమో. ఇంకో ట్రంప్ ఏమంటాడో చూద్దాం. పెరుగుతున్న ధరలు, పడిపోతున్న జీవన ప్రమాణాలతో సతమతమవుతున్న తెల్ల జాతి అమెరికన్ ఓటర్ల తమ ఆగ్రహాన్ని అక్రమ వలసలపైకి మళ్లించారు. దాన్ని సద్వినియోగం చేసుకున్న డొనాల్డ్ ట్రంప్ పెద్ద మెజారిటీతో అమెరికా అధ్యక్షుడిగా గద్దెనెక్కారు. అధికారంలోకి వచ్చి రావడంతోనే పలు దేశాలతో వాణిజ్య యుద్ధానికి తెరతీశారు. ఇండియా పరిస్థితి ఏముంది ఇక్కడ? బలహీనతలు మనకున్న బలహీనతలు తెలుసుకోవాలి. ఒకరు చెప్తే కాదు, ఒకరు చెప్పినా తెలుసుకోవాలి. మనం తెలుసుకుంటేనే అప్పుడు మనం బలంగా అవుతాం. మనకున్న బలహీనత తెలుసుకుంటేనే బలంగా ఏర్పడతామండి. లేకపోతే అప్పటి వరకు ఎవరి మీద అంటే వాళ్ళ మీద ఎగబడొద్దు. నెగిటివ్ చెప్పినప్పుడు కూడా అసలు చెప్తున్నది వాళ్ళు కరెక్టేనా అంటే డిసప్పాయింట్ చేయడానికి చెప్తున్నారా, నిజం చెప్తున్నారా చెప్తే చాలామంది అర్థం చేసుకోవాలి మనమే. కాలేజీ మూసివేశారు, మార్కుల లిస్టులు ఎలా? ఇది చదువురు, ఇవన్నీ మంచి డౌట్స్ అవుతున్నాయి. కొత్త నైపుణ్యాలతో నిలకడగా అటానమస్ అండ్ ఎలక్ట్రానిక్ వెహికల్ స్పెషలిస్ట్. ఇదిగోండి ఇవాళ చదువు గురించి మంచిగా ఉంది. సో చూడుర్రి. జ్ఞాపక శక్తి పెంచుకునేందుకు మెదడును ధారణ శక్తి వైపునకు మళ్లించేందుకు ప్రపంచవ్యాప్తంగా ప్రాచుర్యంలో ఉన్న పుస్తకం మెమరీ హౌ టు డెవలప్మెంట్ ట్రైన్ అండ్ యూజ్ ఇట్. రచయిత విలియం వాకర్ అట్కిన్సన్. 20వ శతాబ్దం మొదట్లో రాసినదైనప్పటికీ నేటికి దీనిలోని సూత్రాలు ఆచరణీయమే. చదువురు ఒకసారి, ఓకే? తెచ్చుకోండి, తప్పలేదు. నిజంగా బుక్స్ చదివితేనే నాలెడ్జ్ వస్తుందండి. ఫోన్ చూస్తే రాదు, చదివితే రాదు. బుక్స్ చదివితే నాలెడ్జ్ వస్తుంది. నైపర్లో ఫ్యాకల్టీ ఖాళీలు, విజువలైజేషన్ శక్తి, ఇవన్నీ ప్రతిభ. ఇగో ఇంటర్ ఇగో ఇవి ఇచ్చిండి చూడండి. స్క్రీన్ షాట్ తీసుకుంటారా, ఏమైనా చేస్తారా? ఉత్పత్తి పెరిగి ఉపాధి లభించింది. భారత పారిశ్రామిక తీర్మానాలు, విధానాలు అలాగే మంచిగానే ఉన్నాయి. చూడూరి ధర చదువు. జనరల్ స్టడీస్, ఇండియన్ ఎకనామిక్ అందరికీ మాదిరి ప్రశ్నలు. 2024 డిసెంబర్ 4 నుంచి 6 వరకు వరల్డ్ మారిటైమ్ కాన్ఫరెన్స్ను ఎక్కడ నిర్వహించారు? వరల్డ్ మారిటైమ్ టెక్నాలజీ కాంగ్రెస్ WMTC ఆధ్వర్యంలో ఈ సదస్సును ప్రతి 3 సంవత్సరాలకు ఒకసారి నిర్వహిస్తారు. చెన్నై. మొక్కల ఆరోగ్య నిర్వహణకు ప్రోత్సహించడం ద్వారా ఉద్యానవన ఉత్పాదకతను పెంచడానికి భారతదేశం ఆసియా అభివృద్ధి బ్యాంక్ ADB నుంచి ఇటీవల ఎంత రుణం పొందింది? $98 మిలియన్. ఏ రాష్ట్రానికి చెందిన ప్రముఖ హస్తకళ గోర్బోలాకు ఇటీవల కేంద్ర ప్రభుత్వం భౌగోళిక గుర్తింపు ట్యాగ్ను మంజూరు చేసింది? గుజరాత్. చాలా ఇంపార్టెంట్ అండి. మీరు ఈ 15 నిమిషాలు ఏం చూస్తారు కానీ ఎన్ని వచ్చినాయి చూడు క్వశ్చన్స్, ఓకే? తర్వాత భారత్ ఇక్కడ ఏమంది? హరిమౌ శక్తి పేరిట ఇటీవల ఏ 2 దేశాల సంయుక్త సైనిక దళ విన్యాసాల 4వ దశ
ఎడిషన్ను నిర్వహించారు. జవాబుగా భారత్ మలేషియా హరీమో మలేషియా గుర్తుపెట్టుకోరి. 2024 డిసెంబర్ 2 నుంచి 15 వరకు మలేషియాలోని పహాంగ్ జిల్లాలోని బెంటాంగ్ క్యాంపులో ఈ సైనిక దళాలను నిర్వహించారు. సుశీరా ఇదో క్వశ్చన్. యునెస్కో ఇటీవల ఏ రాష్ట్రాన్ని అగ్ర వారసత్వ పర్యటన గమ్యస్థానంగా ప్రకటించింది? మతపరమైన టూరిజం, వారసత్వపరమైన టూరిజం, టూరిజం అభివృద్ధిలో ఈ రాష్ట్రం లోపించిన గణనీయమైన ప్రగతిని గుర్తుగా యునెస్కో రాష్ట్రాన్ని ఎంపిక చేసింది. పశ్చిమ బెంగాల్. ఇగో ఇది కూడా స్క్రీన్ తీసుకోండి. ప్రిపరేషన్ టెక్నిక్స్ ఎలాగైనా పూర్తి చేయాలంటూ రోజంతా ఒకే సబ్జెక్టు చదివి విసిగిపోతూ నిర్ణీత విరామంతో పాఠ్యాంశాలను మార్చుకుంటూ చదివితే ఇబ్బంది అనిపించదు, ఆసక్తి పెరుగుతుంది, చదువుపై ఏకాగ్రత కుదురుతుంది. సుశీరా ఇలా ఇవన్నీ నోట్స్ వేసుకో, లేకపోతే స్క్రీన్ షాట్ తీసుకొని రాసుకోండి. తప్పకుండా పేపర్ చదవమని చెప్తున్నా నేను. పేపర్ చదివితే నిజంగా బాగుంటుంది. ఇక వసుంధరలో పోదామా? చదువుతలేను నేను ఇక్కడ. ఇంటి భోజనమే ఇస్తా. ఈ టీచర్ ఆవిష్కరణ. సుశీరా టీచర్లు ఆవిష్కరిస్తున్నారు. ఒక్కరు ఫెయిల్ అవ్వలేదు. బరువు తగ్గాలా? మనసు బాగలేదా? అందమైన పెళ్లి కూతుళ్ళు. హిట్ ఇచ్చిన ఆ దర్శకతో మరోసారి బాలకృష్ణ, బాలయ్య, భూషణ్ తోటి చాలా చెప్పాను. ఓకే, భూషణ్ గుర్తుపెట్టుకోవాలి. భూషణ్, బాలయ్య, విభూషణ్ కాదు. ఈయనకేమో చిరంజీవి, విభూషణ్, బాలయ్య. ఓకే. అలనాటి నటి పుష్పలత ఇక లేరు. అందులో నా వయసు 60 ఏళ్ళు. ఏం లేవు ఇక్కడ. శాస్త్రీయంగా సమగ్ర ఇంటింటికి కుటుంబ సర్వే మల్లన మండలిలో ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క. ఉప ముఖ్యమంత్రి ఎవరు? బట్టి విక్రమార్కుడు. సర్వే సమగ్రంగా లేదని పోడియం వద్ద బారస ఎమ్మెల్సీల నిరసన, వాకౌట్. బలహీన వర్గాలకు మేలు జరగాలంటే ఆలోచన బారసాకు లేదు. వీడేమిచ్చిన తెలంగాణ సభాపర్వం సర్వేలో సర్వపిండి అనుకుంటారా? సర్వేలో పాల్గొనని వాళ్లను మాట్లాడే అర్హత లేదు సీఎం. బీసీల జీవన ప్రమాణాలు పెంచేందుకు తోడ్పాటు. కుల గణనపై మంత్రివర్గ ఉపసంఘం చైర్మన్ మంత్రి ఉత్తమ్. 42% చట్టబద్ధత తెస్తారని అనుకున్నాం. శాసనసభలో బారస సభ్యుడు కేటీఆర్. బీసీలపై మొసలి కన్నీరు. బీసీని అధ్యక్షుడిగా నియమించే సత్తా బారసకు లేదు. బీసీల జనాభా ఎందుకు తగ్గింది? రాజకీయం చేయొద్దు పొన్నం. సర్వే వివరాలు ఏవి? అక్బరుద్దీన్ వైసీ. కుల గణన నివేదికను తిరస్కరిస్తున్నాం. తీన్మార్ మల్లన్నపై డీజీపీకి ఫిర్యాదు. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలకు అంతా సిద్ధం. ఆ సాయం ఆగితే మనకెంత నష్టం? ట్రంప్ అడ్డుకోగలరా? యుఎస్ఎయిడ్ ద్వారా గత ఏడాది మన దేశానికి రూపాయలు 1.228 కోట్లు. ట్రంప్ నిర్ణయంతో నిలిచిన విదేశీ నిధి. పేదల కష్టాలు మీకేం తెలుసు? గుడిసెల్లో ఫోటోలు దిగేవారికి పేదరికం అంటే బోర్. రాహుల్పై మోదీ పరోక్ష విమర్శలు. వాణిజ్య యుద్ధం తీవ్రం. నేడు మహాకుంభమేళకు మోదీ త్రివేణి సంగమంలో పవిత్ర స్నానం చేయనున్న ప్రధాని. సైన్యాధిపతి అలా ఎక్కడ అనలేదు రాజ్నాథ్. స్వీడన్లో కాల్పులు, 10 మంది మృతి. అమెరికా
టారిఫ్లపై చైనా ప్రతీకారం. కొత్త DJI డ్రోన్. బోల్ట్ కొత్త స్మార్ట్ వాచ్. డిజిటల్ లైఫ్ అమర్ రహే. పిక్సెల్ ఫోన్లలో ఐడెంటిటీ చెక్. బాగుంది కదా ఈనాడు. బాగుంది కదా, సూపర్. గూగుల్ ఆస్క్ ఫర్ మీ. గూగుల్ ఆస్క్ ఫర్ మీ. చూడు, స్క్రీన్ షాట్ తీసుకోరు. ఛాంపియన్ వన్డే జట్టులో వరుణ్. నేనే అత్యుత్తమ ఆటగాడిని. క్రిస్టియానో రొనాల్డో. తెలంగాణకు స్వర్ణం. ఏపీకి 2 కాంస్యాలు జాతీయ క్రీడలు. స్వర్ణం నెగ్గిన గులాబ్షా అలీ, పుష్ప, హరిత, ప్రియాంక. కాంస్య పథకాలతో చేతన షేక్, గౌస్, సాయి పవన్. త్రిషకు ఘన స్వాగతం. త్రిష ధృతిలను సత్కరించిన HCA అధ్యక్షుడు జగన్మోహన్ రావు. బూమ్రా విషయంలో తొందరపడొద్దు. రవిశాస్త్రి. ఒక్క సిరీస్తో మమ్మల్ని అంచనా వేయొద్దు. శుభ్మాన్ గిల్. తూర్పు ముక్క అవుతాడా? మన ఎలక్ట్రానిక్స్కు ట్రంప్ కిక్కు. చైనాపై సుంకాల విధింపు నేపథ్యం మొబైళ్లు, ఇతర ఉత్పత్తుల ఎగుమతులు పెరిగే అవకాశం. భారత్లో తయారవుతున్న ఐఫోన్లు. భారత్లో తయారవుతున్నాయి ఐఫోన్లు. తెలుగు రాష్ట్రాలకు మేలు. ప్రతి ఒక్కరి చేతుల ఐఫోన్. అదేం పని చేయదు ఐఫోన్. వీడియో తీయడానికి కూడా రాదు ఐఫోన్. నేను ఎన్నిసార్లు తీసినా దానికి పాస్ ఉండదు, ఏముండదు ఐఫోన్కి. స్క్రీన్ మంచిగా వస్తుంది అంతే, కంఫర్ట్గా ఉండదు. పాత పన్ను విధానం రద్దు ఆలోచన లేదు. ఆర్థిక మంత్రి నిర్మల. ఆర్థిక మంత్రి ఎవరు? నిర్మలా సీతారామన్. మిథునానికి రెట్టింపు నికర లాభం. ఆడుతూ పాడుతూ చదివేసుకుంటాం పేపర్ చదివితే. స్పెషల్గా బొట్టు పెట్టి చదవాలంటేనే కోపం వస్తుంది కదా, ఇట్లా చదవండి. ఇవే కాకుండా అని తెలిస్తే 3-5 ఏళ్లలో భారత్కు స్వంత. ఇంకేమున్నది? గ్రూపుల వారీగా ఎస్సీ జనాభా. గ్రూప్ 1 15 కులాలు. ఇవన్నీ చూసుకోరు ఒక్కసారి. గ్రూప్ 2, గ్రూప్ 3 ఇవన్నీ ఒక్కసారి చూసుకొని స్క్రీన్ షాట్ తీసుకోరి. పేపర్ చదవాలండి, ఖచ్చితంగా తీసుకొచ్చుకొని చదువుకోరి పేపర్. దేశంలోని తొలిసారిగా ఎస్సీ వర్గీకరణ ప్రక్రియ పూర్తి చేసిన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ప్రకటన చేసిన 6 నెలల్లోనే ఫలించిన 3 శతాబ్దాల పోరాటం. గత ఏడాది ఆగస్టు 15న సుప్రీంకోర్టు తీర్పు. మంత్రివర్గ ఉపసంఘం ఏర్పాటు. జస్టిస్ షమీం అఖ్తర్ నేతృత్వంలో. వర్గీకరణ బిల్లుపై మరో అసెంబ్లీ సమావేశం. మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. వర్గీకరణకు ప్రధాని కృషి. పాయల్ శంకర్. సమగ్ర నివేదికను ప్రవేశపెట్టి చర్చించాలి. అక్బరుద్దీన్. క్రిమిలియర్ ఉండాల్సిందే. ఎవరి ప్రయోజనాలకు విఘాతం కలగదు. మా నిర్ణయంతో ప్రధానిపై పెరగనున్న ఒత్తిడి. కులగణన ఎస్సీ వర్గీకరణకు రోడ్ మ్యాప్ ఇస్తున్న తెలంగాణ. మీడియాతో ఇష్టాగోష్ఠిల్లో సీఎం రేవంత్ రెడ్డి. ఈరోజు చారిత్రాత్మకం. ఎమ్మెల్యేలు ఎస్సీ వర్గీకరణకు సంపూర్ణ మద్దతు. సభ ప్రారంభమైన వెంటనే వాయిదా. ఖండించిన శాసనసభాపక్షం. ఉమ్మడి ఏపీ చరిత్రలోని ఇలా జరగలేదు. వేముల తలసాని గంగుల. ఇది బాధాకరం. ఏటు చదువురి. ప్రభుత్వం రీసర్వే చేపట్టాలి. ఇక్కడ ఏముందండి? మాలల అనుమానాలు నివృత్తి చెయ్యాలి. కేసీఆర్కు ప్రధాని మోడీ సానుభూతి. కుక్కలు పాడుగానే ఎప్పుడంటే ఎప్పుడు కోరుతానే కుక్కలకు. రాత్రి రేపు పగలలేదు. చంపుతాండ్రు పాపం బండిల మీద వచ్చిన వాళ్ళకు. మనం పట్టుకుపోయినట్టే వచ్చిరు కుక్కలు. ఎటు పోయినాయో ఏమో. 1-2 పట్టుకొని పోయిరు అంతే. పిల్లల్ని కూడా చంపుతానే కుక్కలు. ఎట్లా వరుతున్నాయి చూడు పొద్దుగాల. 1,00,000 డబ్బులు, 1,000 గొంతుకలు. కృతజ్ఞత ర్యాలీ 7న. మరో 6 నెలలు
ఆ స్టేషన్లోనే స్టాపేజీ. చోరీ సొమ్ముతో స్నేహితురాలికి 3 కోట్ల ఇల్లు. ఇంకేం పని చేస్తాడు? బంగారు ఆభరణాలు దొంగలించడం, బిస్కెట్లుగా మార్చడమే పని. పోలీసులకు పట్టుబడిన గజ దొంగ. తప్పు పని చేసినప్పుడు ఎప్పుడైనా పట్టుబడాల్సింది. పాడై తప్పులు చేసి. ఈసీ అనుమతిస్తేనే టెట్ ఫలితాల విడుదల. ఉపాధ్యాయ అర్హత పరీక్ష ఫలితాలపై ఎమ్మెల్సీ ఎన్నికల ప్రవర్తన నియమావళి ప్రభావం పడింది. ఈ నెల 5న ఫలితాలు విడుదల చేస్తామని ఇటీవల పాఠశాల విద్య ప్రకటించిన తాజా ఎన్నికల కోడ్ అమల్లోకి రావడంతో ఎన్నికల సంఘం అనుమతి తీసుకోవాల్సి ఉంది అధికారులు భావిస్తున్నారు. ఎన్నికల సంఘం అధికారులతో విద్యాశాఖ సంప్రదింపులు జరుగుతున్నట్లు సమాచారం. అక్కడి నుంచి పచ్చ జెండా ఊపితేనే ఫలితాలు విడుదల చేస్తారు, లేకుంటే ఎన్నికల కోడ్ ముగిసే వరకు ఆగాల్సిందే. టెట్ పేపర్ 1, 2లకు కలిపి సుమారు 2.85 లక్షల మంది అభ్యర్థులు రాశారు. గతంలో ఉద్యోగ క్యాలెండర్లో ఫిబ్రవరిలో డిఎస్సి నోటిఫికేషన్ ఇస్తామని ప్రకటించారు. ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ కారణంగా ఆ ప్రకటన ఈ నెలలో ఉండకపోవచ్చని తెలుస్తుంది. ఇగో మీరు దీన్ని చూసి ఇక టెన్షన్ పడద్దు. నేను ఏమంటున్నా అంటే నా పర్సనల్ ఒపీనియన్. ఇక నేను చెప్తున్నట్టే టెట్ ఫలితాలు వస్తుందో రాదో. ఇప్పుడు కోడ్ వచ్చిందంటే ఇంకొక 28 రోజులు 25 రోజులు కావాలి. మార్చి 3 వరకు ఆ కోడ్ ఉంది అని చెప్పిన నేను వీడియో చేసిన మంచి రెస్పాండ్ వచ్చింది, మంచి కామెంట్స్ కూడా రాస్తున్నారు. అయితే మీరు వచ్చింది ఇప్పుడు చాలామంది ఏమనుకుంటారు అంటే నేను పాస్ అవుతానా ఫెయిల్ అవుతానని నేను ఎట్లా చదవాలని అనుకుంటారు కదా. పాస్ అయినా ఫెయిల్ అయినా మీరు పాస్ అయిన వాళ్ళకి తెలుసు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇద్దరు ఉన్నారు కదా, ఆయన మార్కులు ఇంప్రూవ్మెంట్ కోసం రాసుకున్న వాళ్ళు ఒకరు, క్వాలిఫై కాని వాళ్ళు ఒకరు, ఇంకా ఇద్దరు ఉంటారు. కాబట్టి ఇప్పుడు మార్క్స్ ఎక్కువ వచ్చిన వాళ్ళైనా సరే తక్కువ వచ్చిన వాళ్ళైనా సరే వాళ్ళు ఎట్లయినా చదువుతూనే ఉంటారు. మరి క్వాలిఫై అయిన వాళ్ళు కాని వాళ్ళు ఇప్పుడు ఇంకా 28 రోజులు ఎట్లా ఆగాలి అంటే టైం వేస్ట్ చేస్తారా? మీరు టైం వేస్ట్ చేయొద్దు. ఎందుకంటే ఇది అయిన తర్వాత ఏప్రిల్లో టెట్ ఉంది, ఏప్రిల్లో ఉంటుంది. మీకు ఎవరైతే మళ్ళీ ఫెయిల్ అవుతారో, ఎవరైతే క్వాలిఫై కారో అని మీకు డౌట్ వద్దు. మీరు స్టార్ట్ చెయ్యిరి చదువుడు, మీరు స్టార్ట్ చేయాలి. మీరు నేను వస్తానో రానో, నేను ఫెయిల్ అవుతానో పాస్ అవుతానో అని చదవకుండా మాత్రం మానేయకండి. ఎందుకంటే ఇది కాగానే అదేస్తాడు, అది కాగానే అదేస్తాడు. ఈ ఎన్ని నెలలు పడుతుందో మనకు తెలియదు. కాబట్టి మీరు అనవసరంగా సోషల్ మీడియాలోకి పోయి టెట్ ఫలితాలు రావు, ఎప్పుడు డిఎస్సి రాకపోవడమేనా ఈ సంవత్సరం లేదా, ఇట్లాంటి వీడియోలు చూసుకుంటా మీరు మనసు బాధ పెట్టుకోరు. మనకు తెలుసు కదా 6 నెలలకు ఒకసారి టెట్ వేస్తాడని. ఈ టెట్ వేసి 1 నెల అయిపోతుంది కదా, ఇప్పుడు ఇది వచ్చేసరికి ఇంకొక నెల అని ఇది చెప్తున్నాడు కాబట్టి పాస్ అయిన వాళ్ళు అందరూ చదువుతూనే ఉంటారు, ఇంప్రూవ్మెంట్ అయిన వాళ్ళు చదువుతూనే ఉంటారు. ఒక ప్రాబ్లం ఏంటిది అంటే టెట్ రాసి కూడా పాస్ అవుతానా ఫెయిల్ అవుతారా 2 మార్కులు ఇటు ఉన్నాయి అటు ఉన్నాయి అన్నోళ్ళు కూడా మీరు డిఎస్సికి చదవాల్సిందే. పేపర్ 1 అయితే నో ప్రాబ్లం. పేపర్ 1 అయితే అసలు ప్రాబ్లమే లేదు. టెట్కు డిఎస్సికు 95% ఒకటే సిలబస్. కాబట్టి మీరు మళ్ళీ స్టార్ట్ చేయరు, మళ్ళీ టెట్కు వస్తారు. ఇక వాళ్ళకి నో ఆప్షన్. అయిపోయిన దాని గురించి ఆలోచించడం కంటే వచ్చేదాని గురించి ఆలోచించడమే బెస్ట్. ఇక మళ్ళీ వేరే వాళ్ళు రాసే వాళ్ళైతే ముందుగా కంటెంట్ కంప్లీట్ చేసుకోరి. ఇంకా అన్నిటికీ కలిపి ఏమున్నాయో టెట్కు దానికి దీనికి కలిపి ఏమున్నాయో అవి చదువుకోవాలండి. మంచి వీడియో చేసినా చూడండి, ఒక్కసారి చూడండి, భయపడొద్దు. మీరు అన్ని థంబ్నెయిల్స్ చూసి కానీ సోషల్ మీడియాలో వస్తున్న వీడియోస్ ఈవెన్ ఏ వీడియో అయినా సరే దయచేసి మీరు టెన్షన్ పడొద్దు. ప్రాబ్లం ఏం లేదు కదండి, ఎవరిని అట్లా చూసుకోవద్దు. అథారిటీగా ఇస్తుండని చెప్తున్నాడు. పేపర్ చదువు, ఒక్క పేపర్ అథారిటీగా ఉన్న పేపర్ ఒకటి చదవండి, రిమైనింగ్ ఏ పేపర్లు అనేది చదవండి, మీకు తెలుస్తుంది. మీరు అనవసరంగా సోషల్ మీడియాలోకి వెళ్ళి అన్నీ చూసుకుంటా ఇప్పుడు టెట్ ఫలితాలు ఈ నెల రానట్టేనా అనగానే టక్కనే అది ఆన్ చేస్తారు. చేస్తుంది 23 నిమిషాలు, 40 నిమిషాలు, 50 నిమిషాలు ఉంటుంది. అందులో ఏముంటుంది, కరెక్ట్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. అది తీసుకోవడం వల్ల మనకు ప్రయోజనం లేదు కదా, ఆ వీడియో చూడడం వల్ల ఇప్పుడు మనకు ప్రయోజనం లేదు కదా. మరి పాస్ అయిన వాళ్ళు ఉంటే ఫెయిల్ అయిన వాళ్ళు ఉన్నా కూడా చూడొద్దు. మీకు ఇప్పుడు మన కీ చూసుకున్నారు, ఎన్ని మార్కులు వచ్చినాయి తెలుసు. ఫెయిల్ అని రాసుకున్నాక కూడా ఇప్పటి నుంచి స్టార్ట్ చేయరి. మళ్ళీ టెట్ ఉంటుంది కాబట్టి 6 నెలలకు ఒకసారి. కాబట్టి కళ్ళు మూసుకుంటే 6 నెలలు పోతాయి, కళ్ళు మూసుకుంటే 6 నెలలు పోతాయి. మీరు టెట్కే ప్రిపేర్ అవ్వండి, మీరు డిఎస్సికే ప్రిపేర్ అవ్వండి. అనవసరంగా వీటి జోలికి పోవద్దు. వేస్తాడు. ఇప్పుడు ఈ రోజే వస్తుందని అనుకున్నాం మనం, మళ్ళీ వచ్చింది కదా ఎస్సీ వర్గీకరణ అని ఏదో ఇస్తాడు. రేపు ఎగ్జామ్ అంటే రాసేటట్టున్నారా లేదా? అంతే. రేపు ఎగ్జామ్ ఉంటే 10 రోజులలో ఎగ్జామ్ ఉందంటే రాస్తారా లేరా? 10 రోజులలో టెట్ ఉందంటే రాస్తారా లేదా? అనివార్య కారణాల వల్ల ముందు కూడా ఇవ్వచ్చు. ఏం చేస్తాం మరి, తప్పదు కదా. ప్రభుత్వం చేతుల్లో ఏదైనా ఉండొచ్చు. అట్రాక్షన్ చేయడానికి ఇంకో నెల ముందు కూడా ఇవ్వగలుగుతున్నాడు. ముందు ఇస్తానంటే ఎవరైనా వద్దంటారా? మళ్ళీ ఏమంటాడు టెట్
టెట్ వస్తుందా రాదా అవన్నీ పక్కకు పెట్టుర్రు. ఇక వస్తుంది జాబ్ క్యాలెండర్ ప్రకారం ఎట్లా ఇస్తాడో తెలియదు కాబట్టి మీరు అనవసరంగా దాన్ని జోలికి పోవద్దు, ఎక్కువ ఆలోచించొద్దు. ఫెయిల్ అయితే మళ్ళీ చదువుర్రి, పాస్ అయిన వాళ్ళు డిఎస్సికి ప్రిపేర్ కాదు. ఓకే, ఇక నచ్చితే మాత్రం ఎక్కడైనా లైక్ చేయరి, సబ్స్క్రైబ్ చేయరి, షేర్ చేయరి. ఇక అయిపోయింది పేపర్. కాంగ్రెస్ పాలనలో రోజుకో రైతు ఆత్మహత్య. రాష్ట్రానికి కొత్త రైల్వే ప్రాజెక్టులు లేనట్లే. చోరి సోమితోటి కడతాడట, కష్టపడి కడితే వెళ్తుండే. ఇట్లా అవుతున్నారు పిల్లలు, తయారవుతారు. వీడు చదువుకున్నాడు, ఇక చూడు ఎట్లున్నాడు వీడు. ప్రొఫెషనల్గా తల్లిదండ్రులు చదువుకున్న వాళ్ళే, పేరెంట్స్ పిల్లలు అందరూ చదువుకున్నారు. ఎటు పోతుందో మరి చదువు సంస్కారము, ఎటు పోతుందో ఏం. రాష్ట్రానికి ఇక అయిపోయిందా? ఈడ ఏం లేదు కదా. ఏముందబ్బా, తిరుమలలో సూర్యాభవాహన పేరులో తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ వేణుగోపాల్, మద్రాస్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ కేఆర్ ఏమోనని విద్యా ప్రగతిలో రాష్ట్ర ర్యాంకును మెరుగుపరచండి విద్యాశాఖ కార్యదర్శి. ఓకే, ఇవి అయిపోయినాయి. కార్లు ఉన్నది, ఈ కార్లు కొనాలి, ఆ కళలు కొనాలి, సాకారం చేసుకోవాలి. ఈ కార్లు ఇప్పుడు ఉన్నోళ్ళు ఇంకా పెద్ద కారు కొనాలి. ఏదో మన పిల్లలు, మన భార్య, మన పిల్లలని పట్టుకొని పోతా అని ఆలోచిస్తే ఈయన్నే ఉంటాం మనం. నలుగురిని వేసుకొని పోవాలి, వంశం మొత్తం వేసుకొని పోవాలి, వాడకట్టలు మొత్తానికి వేసుకొని పోయేటట్టు ఆలోచన ఉండాలి. అప్పుడు లీడర్ కావడానికి, పొజిషన్ కావడానికి ఆలోచించొద్దు. లీడర్షిప్లో ఉన్న అలవాటులు చేసుకోవాలి. ఇక మనం ముగ్గురు బతకడానికే ఇక గీ భార్య పిల్లలు గీళ్ళు బతకడానికి అమెరికాలో పోవడం ఎందుకు, కోట్లు సంపాదించడం ఎందుకు, గీత కష్టపడడం ఎందుకు? అంతే కదా. వీళ్ళు ఎట్లయినా బతుకుతారు, రిక్షా నడిపిస్తే బతుకుతారు, టమాటాలు అమ్మితే బతుకుతారు, ఏం చేసినా వీళ్ళు ముగ్గురు బతుకుతారు. దీనికోసం పెద్ద అవసరం లేదు. ఎప్పుడు మనం గింతేనా ఆల్రెడీ ఆలోచించుడు, మన ఆలోచన మన చేతుల్లో ఉంది. పెద్దగా ఆలోచించాలి. ఈ కార్లలో మనమే పోతామా? ఎట్లా చూస్తారు చూడండి. అట్లా ఈమెను దేవుడిని కోరుకోవాలి. దేవుడు నేను వేరే వాళ్ళకి ఇట్లా చేస్తా, మా వాళ్ళకి ఇట్లా చేస్తాను, నాకు ఇట్లా ప్రసాదించు. మనం నేను ఈ పొజిషన్లో ఉన్నాం, మనం ఇచ్చే పొజిషన్లో ఇచ్చే పొజిషన్ ఇదండి, తీసుకునే పొజిషన్ ఇది బెటరా, మనం ఏ పొజిషన్లో ఉన్నా ఇది పొజిషన్లో. మరి దేవుడిని థ్యాంక్స్ చెప్పాలి కదా. ఈ పొజిషన్కి ఎప్పుడు పంపించొద్దు. దేవుడు అంటే దేవుడిని థ్యాంక్ చేసుకుంటా అందరినీ కలుపుగట్టుగా తీసుకొని పోవాలి. అది వంశస్థులైనా ఎవరైనా సరే. నిజంగా చెప్తారు. ఇక్కడ ఉండొద్దు, ఇక్కడనే ఉండాలని, ఉన్న దాంట్లోనే ఉండాలి. ఇక్కడ ఇప్పుడే మనం అంబానీ గమ్మంటే కాము, మనము ఎవరు కామ్మంటే కాము. కాకపోతే ఇచ్చే పొజిషన్లో ఉన్నాం, తీసుకునే పొజిషన్లో ఉండొద్దు. ఎంత లేనా సరే. ఇక మనం నాకు ఇద్దరు ఒక కారు, ఇది ఆనికి గీత బతుకుడేందుకో నాకు తెలిసి. నిజంగా అందుకే పెద్ద ఆలోచనలు పెట్టుకోవాలి. ఉన్నదే ఇంత 4 రోజులు, 30 సంవత్సరాల వాళ్ళకి మనకు తెలియదు. కరోనా నుంచి బయటపడ్డామంటే ఆ ఇంజక్షన్లు తీసుకొని ఇప్పుడు హార్ట్ అటాక్ వచ్చి అందరు పుట్టుకొని పోవట్టే. ఇంకేం బతుకుతాం, ఇంకేం చేస్తాం? డిస్కరేజ్ కావద్దు. నిజంగా చెప్తున్నా. నాకు చిన్న ఆశలు పెట్టుకోవద్దండి, పెద్దగా ఉండాలి ఆశలు. ఇచ్చే పొజిషన్లో ఉండాలి. దేవుడు ఎంత హ్యాపీగా ఉంచుండో అంత ఆరోగ్యాలతో ఉన్నాం మనం. కాబట్టి కార్లు ఇట్లా కొనరు, 5-6 కార్లు కొనాలి, డ్రైవర్లు పెట్టాలి, అంత ఇన్కమ్ ఉండాలంటే అట్లా ఆలోచనలు పెట్టుకుంటూ ఉంటుంది. ఇన్కమ్ ఇంతనేటది, ఇత్తనా ఉంటుంది. నిజంగా ఇదే పొజిషన్లో ఉండాలి. ఇప్పుడు నేనైతే ఎప్పుడు దేవుడిని ఇదే కోరుకుంటా. నేను ఎన్ని చిన్నగా ఉన్నా సరే ఇచ్చే పొజిషన్లో ఉండాలి నేను. అంతేనా? ఎక్కడైనా నచ్చిందా, ఎవరిని హర్ట్ చేసేయాలని కాదు, నా ఫీలింగ్స్ మీతో షేర్ చేసుకున్నా అంతే. ఓకే, తప్పకుండా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. ఈ ఎర్రకార అయితే కొన్నాము. ఓకేనా? జాబ్ వస్తే మంచిది, రాకపోతే ఇంకా మంచిది. 100 రూపాయలు ఉంటే 100 రూపాయలతోటి బిజినెస్ స్టార్ట్ చేయాలి. కష్టపడాలి, ప్రతి దానికి కష్టపడాలి. అదంటే సెక్యూరిటీ అన్నట్టు. జాబ్ అంటే ఒక సెక్యూరిటీ. ఏంటిది? పని చేసినా పని చేయకున్నా, కాలు ఇరిగినా, చేతి ఇరిగినా, జ్వరం వచ్చినా ఆడ పైసలు పడతాయి. కాబట్టి మన బ్రెయిన్ అంతే ఉంటుంది. బ్రెయిన్ ఎవరికి ఉంటుంది? జాబ్ చేసే లక్ష్యకి. జాబ్ చేస్తే చిన్న మోతాదులో అయిపోతుంది. బిజినెస్ చేస్తే స్ప్రెడ్ అయిపోతుంది, ప్రపంచం మొత్తం స్ప్రెడ్ అయిపోతుంది. ఏంటిది? మన బ్రెయిన్. అంతే కదా. అదే అంత అనవసరంగా మీరేం టెన్షన్ పడద్దు, టెట్ గురించి ఆలోచించొద్దు. చదువురి. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్, టేక్ కేర్. ఎక్కడి నుంచి చూస్తారో అబ్బా, దయచేసి కొంచెం డిస్ట్రిక్ట్స్ నేమ్స్ రాయారా పేపర్ చదవడానికి అట్లా. ఓకే, ఒక డిస్ట్రిక్ట్ పేపర్ చదవలేదు, ఎక్కడి నుంచి మీరు చూస్తున్నారు అనేది చెప్తే కొంచెం బాగుంటుంది. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్, టేక్ కేర్. ఏవి మనసులో పెట్టుకోకరి. ఇట్లాగే నేను చెప్తా, ఇట్లాగే మాట్లాడితే కొంచెం ఆడుతూ పాడుతూ చదువుకోవాలి, కొంచెం హ్యాపీగా ఉండాలి, బోర్ రావద్దనే కాన్సెప్ట్ అంతే. ఓకేనా? స్టైల్గా మాట్లాడమంటే కూడా చాలా స్టైల్గా మాట్లాడుతుంది. మనకు ఆంధ్రాలో కూడా మాట్లాడమంటే బాబోయ్ ఏంటండి ఇలాగే మాట్లాడేస్తున్నారు అని మనం కూడా మాట్లాడొచ్చండి.
కానీ అందులో ఏదైనా మన మనసుకు తాకాలంటే మన భాషలోనే, మాతృత్వం ఉన్న భాషలోనే మనకు హర్ట్ అయిపోతాయి కదండి. నేను చెప్పింది నిజమే కదండి. అయ్యి బాబాయ్ అంతేనండి. మన తెలంగాణలో మనము తిట్టుకున్నా కూడా బాగా ఎట్లా తిట్టుకుంటాం కదా, మనం తెలంగాణలో మాట్లాడినా తిట్టుకున్నట్టే ఉంటుంది. నీ మొహం కాల, నీ నోట్ల మన్నువాడా అని, అయ్యో నీ నోట్ల మన్నువాడు కదా అని అంటారు. అదే ఆంధ్రోలు మా అక్క వాళ్ళ ఇంటి పక్కకు ఉండేది. వాళ్ళు గొడవ పడ్డా కూడా నాకు ఎంతో హ్యాపీగా అనిపించేది. అయ్యి బాబు ఏంటండి ఇలా కొట్టేస్తే అలా అదేంది చెవు గుయ్యి మనెచ్చేస్తుంది అని అనేది. ఏంట్రా కొట్టుకెళ్ళి పరిగెత్తమంటే ఇలాగెచ్చేస్తున్నావు, కొట్టుకెళ్ళు అనేది. వాళ్ళు గోదావరిలో మరి వాళ్ళు ఏ ప్రాంతపుల్లో తెలియదు కానీ మా అక్క వాళ్ళ ఇంటి పక్కకు ఉండేది. వాళ్ళు చెప్పేది మీకు కొంచెం నవ్వడానికి చెప్తున్నా. అయ్య బాబా ఎన్నిసార్లు చెప్పారా నీకు కొట్టుకెళ్ళమని, 2 ఎగ్స్ తీసుకురామని చెప్పాను కదా, వినపట్లేదా? ఒక్కడి కొట్టానంటే ఆ చెవులో గుయ్యం అనాలి మరి. అయ్యి బాబోయ్ ఎంత బాగా తిడుతున్నారు అంటే మీరు అండి అని అనుకుంటా. పక్క వాళ్ళతోటి గొడవలు పడ్డా, ఏమండి మీకు ఎన్నిసార్లు చెప్పాను నేను, ఒకసారి చెప్తే సిగ్గులేదు మీకు అని చెప్తున్నారు అండి అని. గొడవలు కూడా రెస్పెక్టబుల్. నేను చెప్పింది కరెక్టేనా? ప్లీజ్ బోర్ కావద్దని చెప్తున్నారు. ఇలా ఉంటుంది. మన నోటికి పూజ చేయాల్సిందే. మంచి విషయం కదా, నీ నోట్ల ఫస్ట్ అదే వస్తుంది. తినవారా, ఎటు పోయినవురా, నీ నోట్ల మన్నవాడు వచ్చి అన్నం తిన రౌండ్గా గివ్వే ఉంటాయి మనం ఎన్ని ఉన్నా కదా. అంతే భాషకున్న అది ఆ స్వీట్నెస్ అనేది, అందుకే అట్లా మాట్లాడతా. సో ఎవరు హర్ట్ కావద్దు, ఓకేనా. కొంచెం ఆడుతూ పాడుతూ పేపర్ చదవాలనేది నా కాన్సెప్ట్. కామెంట్స్ రాస్తున్న ప్రతి ఒక్కరికి నా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు, హృదయపూర్వక ధన్యవాదాలు. మీరు ఇలాగే చేస్తూ ఉండండి, మీరు ఇలాగే కామెంట్స్ చేస్తూ ఉండండి, లైక్ చేస్తూ ఉండండి, షేర్ చేస్తుండండి. నేను కూడా మీకు డిఎస్సి వరకు అన్నీ చేసే ప్రయత్నం చేస్తాను. ఇంకా నేను మొత్తం నోట్స్ రెడీ చేస్తున్నానండి. మీకు ఒకటేసారి టపక్కున యాప్ లాగిస్తా, యాప్ ఇవ్వగానే యాప్ లాగి ఇస్తా. ఇంట్లోనే చూసుకోండి మంచిగా ఫ్రీగా. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై, టేక్ కేర్.